ఇది నేను మీకోసం చేసేది కాబట్టి ఇదేంటంటే ఇలాంటి వాళ్ళకందరికీ ఉపయోగపడాలి కాబట్టి మీరేంటంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు మళ్ళీ వీడియో మిస్ కాకుండా ఉంటది. పక్కన బెల్ సింబల్ కొట్టుకోండి. మీకు మళ్ళీ ఇంకా వీడియోలు కూడా ఈరోజు నుంచి డైలీ వీడియోలనేది నేను పెడుతున్నాను. ఏ వీడియో పెట్టినా కూడా ప్రతి వీడియో మీకు మీరు చేసుకునే విధంగానే నేను ఈరోజు నుంచి పెట్టడం అనేది జరుగుతది. 100% మీకు మీరు చేసుకునే విధంగానే నేను పెట్టడం అనేది జరుగుతది. ఓకే. కాబట్టి లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏందంటే 10 మందికి వెళ్తది. 10 మంది చేసుకుంటారు. అంటే ఒక విధంగా మీరు కూడా 10 మందికి ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు కాబట్టి మీకు కూడా అది ప్లస్ అవుతది. మీకు ఒక పుణ్యంలాగా వచ్చి అది మీరు చేసే పూజకు కూడా మీకు హెల్ప్ అవుతది కాబట్టి ఈ వీడియోను లైక్ కూడా చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కడం వల్ల ప్రతి వీడియో నేను చెప్పే ప్రతి వీడియో కూడా నేను ముందుగానే మీకు చేరడం అనేది జరుగుతుంది. ఇది 100% మీకు మీరు చేసుకునే వశీకరణ తంత్రము. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఇలాంటివి ఎన్నో వీడియోలు మీకు ముందుగా వస్తూనే ఉంటాయి. డైలీ 1 లేదా 2 వీడియోలు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గురుభ్యో నమః. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నందువల్ల ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చేసే ముందు నేను ఒకటి మీకు విషయం చెప్పాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే ఈ వీడియో ప్రతి క్షణం అంటే చిన్నది కూడా మిస్ కాకుండా ఫస్ట్ వినండి. మీ డౌట్స్ చాలామందికి ఎక్కువగా వచ్చే డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తున్నాను. ఇది వినకుండా ముందుగానే కాల్ చేసేసి నాకు కాల్ చేసి డిస్టర్బ్ అనేది చేయకండి దయచేసి. ఎందుకంటే ప్రతి మనిషికి సహజంగా వచ్చే ఎందుకంటే ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారు కాబట్టి సహజంగా ఎవరెవరికి ఏమేమి డౌట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా క్లియర్‌గా విన్నాను కాబట్టి ఈ వీడియోలో ఆ డౌట్స్‌ను క్లియర్‌గా విని మీకొచ్చే డౌట్స్‌ను క్లియర్‌గా నేను ఇచ్చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు ఈజీగా ఉండే మెథడ్ చెప్పండి అని. ఏమండి మీకు చెప్పేది ఒకటే మాట. వశీకరణ అంటేనే కష్టమైంది. అది చేయాలి. ఒక వ్యక్తి మనకు కావాలి అనుకునేటప్పుడు మనం ఈ మాత్రం కూడా కష్టపడకుండా ఈజీగా అంటే వాళ్ళు ఎట్లుంటారంటే అన్నం వండి అన్నీ ముందర పెట్టినా కూడా వాటంతట అవే పైకి గాలిలో ఎగిరి నోట్లోకి పోవాలా. అవే వాటంతట అవే లోపల అంటే నమలకూడదనమాట వాళ్ళు. నమలకుండా లోపలికి దానంతట అదే లోపలికి వీళ్ళకి శక్తి వచ్చేసి వీళ్ళకి బలం వచ్చేసి ఇంక అంతా ఒక రేంజ్‌లో అయిపోవాలి. సుఖం ఇయ్యాలనమాట. అంత సుఖంగా కావాలా అని ఆలోచిస్తున్నారు. ఏమండి ఒక మనిషిని మనము ఒకటి చెప్తానమ్మా మీకు. ఒక మనిషిని మనము ఎప్పుడైతే మనం వశీకరణ చేసుకోవాలనుకుంటున్నామో అదే కష్టం. ఒక మనిషిని మనం పూర్తిగా లొంగ తీసుకోవటం వాళ్ళ ఆత్మను అంటే వాళ్ళ మైండ్‌ని మొత్తం మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అంటే మనం మినిమంలో కూడా కష్టపడకుండా రావాలి అంటే మాత్రం చాలా కష్టమమ్మా. ఫ్రీగా చేసే టిప్పులు చెప్పండి. ఈ టిప్పులు ఎట్లా ఉంటాయి? మీకు ఫ్రీగా చెప్పే టిప్ ఏంటో తెలుసా? మీరు ఏం చేయకుండా రావాలంటే ఎదుటి మనిషికి మాలాంటి వాళ్ళకి డబ్బులు పెట్టి చేయించుకోవటమే ఇక. అంతకన్నా ఈజీ టిప్ అనేది లేదు. మేము చెప్పేది ఏదైతే చెప్తున్నానో కరెక్ట్‌గా ప్రయోగం చేయండి. ఎందుకంటే వశీకరణ అంటే ఇంగ్లీష్‌లో హిప్నాటిజం అంటారు. హిప్నాటిజం ఎలా చేస్తారు చూసారా? సినిమాలలో కానీ ఎక్కడైనా కానీ హిప్నాటిజం ఎట్లా చేస్తారో వాళ్ళ దృష్టి, వాళ్ళ మనసు ఒక చోట కేంద్రీకృతం చేయడం. ఒకే చోట ఉండేలాగా చేసి దాని ద్వారా ఎదుటి మనిషిని అంటే వాళ్ళ మనిషిని కూడా మన మనసుని మనం కంట్రోల్ పెట్టుకుంటూ ఎదుటి మనిషి మైండ్‌ని కూడా మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది మనకు రావాలి. ఇది మనం చేసేది. ఏం లేదండి. మీరేం చేయాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! వీడియోలో నేను చూపించేది ఏదైతే ఉందో ఆ ఫోటో అలాంటిది. ఏమీ లేదు. పిల్లలు కాంపాక్స్‌లు ఉంటాయి కదా! అంటే జామెట్రీ బాక్సులు ఉంటాయి. వాటిల్లో పెన్సిల్ పెట్టి రౌండ్ ఒక చోట పిన్ లాగా ఉంటుంది. ఒకటి పెన్సిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. అది తీసుకొని లైట్‌గా రౌండ్స్ ఇప్పుడు నేను ఏదైతే ఫోటో చూపిస్తున్నానో అది రౌండ్స్ ఏసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కో సైజ్ చేసుకుంటూ సెంటర్‌లో మాత్రం ఏదన్నా ఒక డాట్ పెట్టుకోండి. నన్ను అడిగితే ఏంటంటే రెడ్ కలర్ ఎరుపు రంగులో ఏదన్నా ఒకటి డాట్ పెట్టేసి లేదా బొట్టు బిళ్ళలు ఉంటాయి. ఆ స్టిక్కర్ లాంటిది ఏదన్నా సరే ఒకటి అతికిచ్చేసి మీరు పద్మాసనం వేసుకోవాలమ్మా కంపల్సరీ. ఒక పూజ చేస్తున్నామంటే మనం పద్మాసనం అనేది కంపల్సరీ వేసుకోవాలి. పద్మాసనం వేసుకొని చేతులు 2 కిందికి మోకాళ్ళ పైకి పెట్టుకొని అరచేతులు పైకి చూసేలాగా చేస్తూ
చేయి బటన వేలు, చూపుడు వేలు 2 ఇట్లా ఒత్తి పట్టుకోవాలి. మీకు నేను చూపిస్తాను. అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా పెట్టుకొని ధ్యానం అంటే ఎదురుగా నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఎంత స్ట్రైట్‌గా కూర్చోవాలి. వంగకుండా స్ట్రైట్‌గా కూర్చొని నీ కళ్ళు తల వంచకుండా స్ట్రైట్‌గా ఎక్కడైతే చూస్తుందో ఆ భాగంలో ఈ ఆ పేపర్ మీద ఏసుకున్న మీరు ఏదైతే డ్రాయింగ్ ఏసుకుంటారో ఆ డ్రాయింగ్ పేపర్ ఏదైతే ఉందో అది మీరు అక్కడ వేసుకోండి. ఓకే. అది వేసుకొనేసి మీరు స్ట్రైట్‌గా చూసేటప్పుడు మీరు కావాలంటే చెవుల్లో దూది పెట్టేసుకోండి. బయట సౌండ్‌లేవి వినిపించకుండా. లేదు ఇప్పుడు నేను ఏదైతే వీడియో ఏదైతే పెడుతున్నానో ఆ వీడియోను ఆ మంత్రోచ్చారణ ఏదైతే ఉంటుందో ఆ మంత్రోచ్చారణ వినపడేలాగా చెవులో హెడ్‌ఫోన్స్ పెట్టుకోండి. లేదా బ్లూటూత్ ద్వారా ఏదో ఒక విధంగా పెట్టుకోండి. మొత్తానికి ఏంటంటే మనం చేసే ఈ ప్రక్రియ అనేది ఏంటంటే బయట నుంచి సౌండ్‌లు లేకుండా ఉండటం కోసం చేసే ప్రక్రియ. బయట నుంచి ఎప్పుడైతే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదో ఆ డిస్టర్బెన్స్ లేకపోతే మీకేమనిపిస్తుంది మీరు చేసే ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాని మీదనే ఎక్కువ మీరు కేంద్రీకృతమై ఉంటుంది వర్క్ అంతా. కాబట్టి అది పెట్టుకొని ఎదురుగా కూర్చొని నేను చెప్పే మంత్రం 108 సార్లు ఓకేనా? 108 సార్లు ఖచ్చితంగా పలకండి. లేదు నాకు మంత్రం చదవడానికి రావట్లేదు. ఓకే. నా మంత్రం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో నేను ఇప్పుడు 108 సార్లు నేను కూడా చెప్తాను. నేను గురువుని కాబట్టి నా ద్వారా అంటే నేను ఏదైతే చెప్తున్నానో నా దాన్ని అనుసరిస్తూ మైండ్‌లో ఎక్కడైతే నేను పేరు చెప్పమంటానో అక్కడ వాళ్ళ పేరు చెబుతూ అక్కడ పేరు చెప్తూ లాస్ట్‌లో ఏదైతే చెప్తానో అదొకటి పలకటం. ఫస్ట్ మంత్రం చదవాల్సిన అవసరం లేదు. అది గురువు చెప్తూ ఉంటాడు. లాస్ట్‌లో పేరు ఒక 4 లెటర్స్ చదివేసి కురు స్వాహ అని ఉంటుంది. అదొక్కటి చదివేసి మమ అనుకోండి. మళ్ళీ మంత్రం సేమ్ ఇది హెడ్‌ఫోన్స్ పెట్టుకొని. ఇప్పుడు ఎందుకంటే ఇది నేను మీకు ఫ్రీగా చేస్తున్నాను. ఇది మీకేంటంటే ఈ ప్రక్రియ అనేది మీరు ఎప్పుడు చేయాలి? రాత్రి 11 నుంచి 2 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ టైంలో మేము కూడా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి మీరు లైవ్‌లో చేయండి. ఆ టైంలో మీకు ఫోన్‌లు కూడా డిస్టర్బెన్స్ ఉండవు. ఎవరు ఫోన్‌లు చేయటం కానీ ఇలాంటివన్నీ ఏమి ఉండవు కాబట్టి మీరేంటంటే జస్ట్ అది చెవులో పెట్టేసుకొని లైవ్‌లో చేయండి. డౌన్లోడ్ చేయొద్దు. ఓకే. లైవ్‌లో చేయండి. లైవ్‌లో చేస్తే ఏమవుతుందంటే మేము కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం కాబట్టి మేము ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌లోకి లైవ్‌లోకి వస్తాము. మీకు అన్నీ వస్తాం కాబట్టి జస్ట్ మాతో పాటు పూజలో కూర్చొని మీరు చేస్తున్నట్టు లెక్క అనమాట. ఓకే. మేమేవైతే చెప్తున్నామో లాస్ట్‌లో వాళ్ళ పేరు ఏ వ్యక్తినైతే మీరు వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కురు స్వాహ చదివిన వెంటనే మమ అనుకోండి. ఎందుకంటే పూర్తి మంత్రం అనేది మీరు చదవట్లేదు కాబట్టి లాస్ట్‌లో మమ అనుకోండి. అట్లా 108 సార్లు నేను ఏదైతే చెప్తున్నానో అది 108 సార్లు చేస్తే ఖచ్చితంగా ఆ 108 అయిపోగానే మీరనుకున్న ఏ వ్యక్తి అయితే అనుకుంటున్నారో వాళ్ళ మైండ్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకొచ్చుకోగలుగుతారు. కొంతమందికి ఏమవుతుందంటే కొంతమందికి స్టాండర్డ్ మైండ్ ఉంటుంది. అంటే బాగా గట్టి మనస్తత్వం ఉంటుంది అవతల మనిషికి. గట్టి మనస్తత్వం అంటే అంత ఈజీగా లొంగే వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే 3 రోజులు గానీ, వారం రోజులు గానీ కంట్రోల్ చేయండి. సాధ్యమైనంత వరకు 99% వన్ డేలో జస్ట్ 108 సార్లు మీరు నేను చెప్పిన టైమింగ్‌లో కూర్చొని మీరు గనక చేయగలిగితే 100% మీకు వశీకరణ అనేది వాళ్ళు అయిపోతారు. కాకపోతే కొంతమందికి స్టాండర్డ్ మెంటాలిటీ ఉంటది. కొన్ని ఏముంటదంటే ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆరోగ్యాలు బాగలేకపోతే వాళ్ళకేంటంటే దేవుళ్ళ దగ్గరికి పోయి తాయెత్తులు లాంటివి కట్టించటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మీకు వశీకరణ కావడానికి కొంచెం టైం తీసుకుంటది. మరీ ఎక్కువ టైం ఏం కాదు. 3 రోజులు లేదా వారం రోజులు. ఇది వారం రోజులు గానీ, 3 రోజులు గానీ మీరు కంటిన్యూ చేస్తే మాత్రం 100% మీకు వర్కౌట్ అనేది అయిపోతది. దయచేసి మీకు నేను అన్ని క్లారిటీగా చెప్పాను దీంట్లో. అందరూ ఎవరు కూడా ఇది చేయకండి. సరేనా? ఇప్పుడు మంత్రం చదువుతున్నాను. మీరు దాన్ని 108 సార్లు ఇక్కడేంటంటే మనము స్త్రీని వశీకరణ చేసుకోవాలి, పురుషుణ్ణి వశీకరణ చేసుకోవాలి అనేది పక్కన పెడితే ఇక్కడ నేను చెప్పింది బాగా వినండి. ఓం నమో యక్షిణే మమ అక్కడి వరకు నార్మల్‌గా చదవండి. అది మీరు చదవగలిగితే ఓకే. లేదు అంటే అది మీరు వినండి. తర్వాత లేడీస్ అయితే పతిం వాళ్ళ పేరు
ఏదో నేను రమేష్ అనుకుంటాను. పతిం రమేష్ కురు స్వాహ. అదే జెంట్స్ అనుకోండి పత్నిం అని చదవాలి. ఓకే. ఇదే మీరు లవర్స్ అనుకోండి, లవర్స్ కానీ ఇంకొకటి ఏదైనా వేరే విధానం అయితే ఏదన్నా అయితే గన ఇక్కడ పత్నిం కానీ ఇవి పత్ని కానీ అనాల్సిన అవసరం లేదు. ఓం నమో యక్షిణే మమ పేరు కురు స్వాహ. అంటే ఓం నమో యక్షిణే మమం అంటే ఓం నమో యక్షిణే మమ పేరు కురు స్వాహ. అంటే ఓం నమో యక్షిణే లక్ష్మి పేరు అనుకోండి. ఒకవేళ లక్ష్మి లేదు, నరసమ్మ లేదు, సంథింగ్ భాగ్యలక్ష్మి ఇట్లా పేరున్నాయి. ఓం నమో యక్షిణే మమ భాగ్యలక్ష్మి కురు స్వాహ. లేదు ప్రియ కురు స్వాహ. ఇలా లేదు ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం చేస్తే మాత్రం మగవాళ్ళకు వాళ్ళ పేర్లు ఏదైతే ఉందో వాళ్ళ పేరు కురు స్వాహ అనాలి. ఓకే. ఇది మీరు చేసుకోగలిగితే ఓకే. ఓం నమో యక్షిణే మమ. పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్త కోసమైతే పతిం అని చేర్చండి, భార్య కోసమైతే పత్ని అని చేర్చి చేయండి. ఒకవేళ అలా కాని పక్షంలో లవర్స్ లాంటి వాళ్ళైతే ఈ పత్నిం చేర్చాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పేరు చదివి కురు స్వాహ. ఎందుకు మీరు అనుకోవచ్చు అంటే భార్యల భర్తలు కూడా ఆ పత్ని చేర్చాలన్న అవసరమా అంటే అది చేర్చడం వల్ల భార్యాభర్తలు అయితే వాళ్ళకు ఇంకొంచెం పవర్ అనేది వస్తుంది. ఓకే. ఇది బాగా క్లియర్గా గమనించండి. ఓం నమో యక్షిణే మమ పతిం రమేష్ కురు స్వాహ. అదే లేడీస్కి చేసే వాళ్ళైతే ఓం నమో యక్షిణే మమ పత్ని అంటే భార్య, పత్ని వెన్నెల కురు స్వాహ. ఇట్లా పేరు చేర్చుకొని చేసుకోవటం. అదే మీరు పెళ్ళి కాకపోతే ఓం నమో యక్షిణే మమ వెన్నెల కురు స్వాహ. లేదు ఓం నమో యక్షిణే మమ రమేష్ కురు స్వాహ. ఇది 108 సార్లు అనేది చేయండి. 108 సార్లు చేయటం వల్ల 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. గురుభ్యో నమః.